వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నియోజకవర్గ ముఖ్య కేంద్రం ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు వెంట చెత్త కుండీలలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుందని, ఆ కుండీలను వెంటనే తొలగించి అటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త జవహర్ నాయక్ సంబంధిత అధికారులను కోరారు. బుధవారం నాడు ఆయన ఆత్మకూరు పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ, ఆత్మకూరు అందమైన పట్టణమని, గౌడ్ సెంటర్ ఆత్మకూరు పట్టణానికి గుండెకాయ లాంటిదని, అక్కడ చెత్త వేయకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని జవహర్ నాయక్ కోరారు. మరియు కేజీ రోడ్డు వెంట ఉన్న కుండీల్లో చెత్త పేరుకుపోయి ప్రతిరోజు కురుస్తున్న వర్షంతో చెత్త చెదారం కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని జవహర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా చెత్త కుండీలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, పట్టణ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతుందని చెప్పారు. ఇలాంటి దుర్గంధంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు, అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. అందువలన అధికారులు వెంటనే చెత్తను తొలగించి కేజీ రోడ్డుకు కొంచెం దూరంలో చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని జవహర్ నాయక్ కోరారు. రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతుంది. ఏ చిన్న పని కోసం వెళ్ళినా పైసా లేనిదే ఫైల్ ముట్టడం లేదు. లంచం ఇచ్చుకొని వారు వస్తే చెప్పులు అరిగే వరకు తిరిగినా పని అవుతుందన్న గ్యారంటీ లేదు. ఏసీబీకి పట్టుబడుతున్న అధికారుల్లో మార్పు రావడం లేదు. మరికొంతమంది అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని సామాన్యులను లంచాల కోసం పట్టిపీడిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న బుక్కరాయ సముద్రం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అతనొక ద్వితీయ స్థాయి అధికారి. కానీ అతను చేసే అవినీతి అక్రమాలు అంతా ఇంతా కాదు. ఆయన అడిగింది ఇవ్వకుంటే ఇక ఫైలు ముందుకు కదలనట్టే. అక్రమాలకు పాల్పడే కొందరు వ్యక్తులు, దళారులు అనునిత్యం కార్యాలయం చుట్టూ ఉంటూ ఆయన రాగానే ఆయన చుట్టూ వాలిపోయి తమ పనులను చక్కబెట్టేసుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఎవరూ చేరరు. కానీ ఈసారి మాత్రం ఒక్క నిమిషం తీరిక లేకుండా అక్రమ పనులు చక్కబెట్టడంలో చాలా బిజీగా గడిపేస్తుంటారు. ఎన్నికల విధులు నిమిత్తం వచ్చిన తహసీల్దార్తో సైతం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమికి మ్యుటేషన్ చేయించారంటే ఈయన పనితీరు ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. రెవెన్యూ కార్యాలయం వేదికగా ఇతను చేసే అవినీతి అక్రమాలు పరాకాష్ఠకు చేరాయి. తన కులాన్ని ఆయుధంగా చేసుకొని ఇతర అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ కింది స్థాయి అధికారులపై పెత్తనం చెలాయిస్తూ వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వినయంగా మెలుగుతూ రెవెన్యూ చట్టాలకు వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. భూముల వ్యవహారంలో భారీగా వసూళ్లు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మండలం కావడంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో భూములు క్రయ విక్రయదారుల నుంచి రెవెన్యూ ఉద్యోగులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎకరం పైబడి భూమి రిజిస్ట్రేషన్ ఫైల్ను రూపొందించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి పంపడానికి తహసీల్దార్ కార్యాలయంలో 1,50,000 వరకు వసూలు చేస్తున్నట్టు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారసత్వ భూములను రక్త సంబంధికులు పంపకాలు చేసుకున్నప్పుడు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలి. ఈ పనులకు వేలల్లోనే ముట్టజెప్పాలి. ఇక్కడి ప్రభుత్వ భూములకు ఎల్పీసీ ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేయడం సర్వసాధారణంగా మారింది. రెవెన్యూ అధికారులను అడిగినంత ఇస్తే చాలు, ఏ భూమికైనా ఎల్పీసీలు ఇచ్చేస్తున్నారు. కాసులు ఇస్తే ఇటువంటి ప్రభుత్వ భూమికైనా ఎల్పీసీలు ఇచ్చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకే భూమిపై ముగ్గురికి సైతం ఎల్పీసీలు జారీ చేసిన వైనాలు ఉన్నాయి. వీటిపై పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విఆర్ఓలు, ఆర్ఐలు వంటి కింది స్థాయి ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది ఎస్సీ, ఎస్టీలు కావడంతో వారిని అడ్డం పెట్టుకొని ఇక్కడ చేస్తున్న డీటీలు, తహసీల్దార్లు తమ చేతికి అవినీతి మరకలు అంటకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన వీరి అవినీతి ఘనకార్యాలు సాక్ష్యాధారాలతో సహా మరో బులెటిన్లో ఫోకస్ అనంత ప్రత్యేక టీం తీసుకురానుంది.
రాబోయే రోజుల్లో అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హంద్రీ నివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుపై సంబంధిత ఎస్ఈ, ఈఈలు, డిఈ, ఏఈలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు పరిధిలో ఇంజనీర్లు ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకారం పని చేయాలని హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ, హెచ్ఎల్సి ఎస్ఈ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలు ప్రతి నెల టూర్ డైరీని అందించాలన్నారు. ప్రాజెక్టు పరిధిలో ఏమైనా సమస్యలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. జిల్లా నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ, హెచ్ఎల్సి ఎస్ఈ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈలు ప్రతి నెల హెడ్ ఆఫీస్కి వెళ్లాలని, జిల్లా సమస్యలను రాష్ట్ర స్థాయిలో ప్రస్తావించాలని, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని సూచించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని శివపురం, లింగాపురం గ్రామాల మధ్య ఓ మోస్తరు వర్షాలు కురిస్తే పెద్ద వెదులూరు వాగు ప్రతి ఏటా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు ఉప్పొంగితే సుమారు 10 గ్రామాల ప్రజలు మండల కేంద్రం కొత్తపల్లికి గాని లో లేదా పాటు ఆత్మకూరు పట్టణానికి చేరుకోవాలంటే రాకపోకలు ఆగిపోతాయి. మండలంలోని ముసలిమడుగు, ఎర్రమఠం, పెద్ద గుమ్మడాపురం, చిన్న గుమ్మడాపురం, బట్టువారిపల్లె, సింగరాజుపల్లి, పాత మాడుగుల, కపిలేశ్వరం, జానాలగూడెం గ్రామాలకు చెందిన 18,000 మంది ప్రజలు కొన్ని రోజుల పాటు ఈ వాగు దాటలేని పరిస్థితి ఎదురవుతుంది. గత 50 ఏళ్లుగా ఇదే దయనీయ పరిస్థితి. ప్రభుత్వాలు మారినా పట్టించుకునేవారే కరువైనారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న నాయకులు పట్టించుకొని ఈ పెద్ద వెదలేరు వాగుపై ఎత్తైన బ్రిడ్జ్ నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.